అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా తెలంగాణ హైకోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో న్యాయం కోసం వాదించే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి అని డిమాండ్ చేశారు న్యాయవాదులు. హైకోర్టు వద్ద న్యాయవాదుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా ఇవాళ పెద్ద ఎత్తున హైకోర్టు దగ్గర నుంచి నిరసన వ్యక్తం చేస్తూ వెళ్తున్నారు అడ్వకేట్లు. హైకోర్టు ముట్టడికి కూడా యత్నిస్తున్నారు. మనం చూడొచ్చు, వందల మంది అడ్వకేట్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే అడ్వకేట్లకు రక్షణ కల్పించాలా, న్యాయవాదులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ ముట్టడికి కూడా కొంతమంది అడ్వకేట్లు యత్నించారు. అయితే ఏంటి చెప్పండి. ఈరోజు ఒక న్యాయవాది, ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని దారుణంగా చంపడం జరిగింది. వృత్తిపరమైనటువంటి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ న్యాయవాదులకి ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. ఎందుకనంటే ఒక బాధితుడి తరపున పోరాడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ భారతదేశంలో కానీ ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక అడ్వకేట్ మాత్రమే ఉంటాడు. అటువంటి అడ్వకేట్కి ఒక రక్షణ వ్యవస్థ అనేది లేకుండా పోతుంది. ఈరోజు మేము ఈ నల్ల కోట్ వేసుకొని ఈ న్యాయాన్ని కోర్టు ద్వారా మేము తెచ్చుకోవచ్చు. అదొక ప్రొసీజర్. ఒక చట్టం ద్వారా ప్రభుత్వం చట్టాన్ని ఎంత బలపరచవచ్చు అనేది ఈరోజు ప్రభుత్వానికి తెలియజెప్పాలని ఈరోజు బయటికి రావడం జరుగుతుంది. ఎందుకనంటే చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే న్యాయాధికారుల్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, కోర్టుల్ని తక్కువ చేయడం ద్వారానే ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థ నీరుగార్చే పని చేస్తుంది. కాబట్టి ఈరోజు న్యాయవాదులు కోర్టును వదిలిపెట్టి బయటికి రావడం జరిగింది. ప్రజలకు రక్షణ కావాలి అంటే ప్రత్యక్షంగా ఈరోజు మేము ప్రజల ద్వారా, మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఈరోజు ముందుకు సాగాలంటే ఈ తప్పనిసరి పరిస్థితిని ప్రొటెస్ట్ చేస్తున్నాం. అలాగే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఫైనల్ ట్రయల్ అయినంత వరకు వాళ్ళని కోర్టులో ఉంచాలా, జైల్లోనే ఉంచాలా. అదేవిధంగా అడ్వకేట్లకు సంబంధించి న్యాయవాది ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలా. అలాగే ప్రతి ఒక్క న్యాయవాది అతనికి థ్రెట్ ఉంది అని చెప్పి ఎవరు అడిగినా సరే ఆర్మ్స్ యాక్ట్ చేంజ్ చేసి మరి వాళ్ళకి ఆర్మ్స్ అండ్ వెపన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గతంలో కూడా వామన్ రావు దంపతుల్ని హత్య చేసిన సందర్భాలు ఉన్నాయి. We want protection act. We want protection act, and I strongly condemn of this matter of the advocate. We are a protector of law, and we are not getting the protection. So గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్నాయి. గతంలో వామనరావు దంపతులను చంపినప్పటికీ పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎమ్మటే చర్యలు తీసుకోలేదు. ఇలా రోజు రోజుకి దాడులు జరుగుతూనే ఉన్నాయి. న్యాయవాదులపై జరిగే దాడులను ఖండించడం తప్ప ఒక్క చర్యలు కూడా తీసుకోలేదు. రోజు రోజుకి వాళ్ళపై దాడులే కాదు, చివరికి మర్డర్లు చేస్తున్నారు. రీసెంట్గా ఇజ్రాయెల్ అనే వ్యక్తి అడ్వకేట్ని చంపడం జరిగింది. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసిన పాపాను పోలేదు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, దోషులను శిక్షించాలి. తెలంగాణ హైకోర్టు ముందల ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అడ్వకేట్లు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అడ్వకేట్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ తెలంగాణ హైకోర్టు ముందులో వందలాది మంది అడ్వకేట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.